Hi friend, this is Srinivas. We're looking Game Enterprise Job Portal, right? TSLPR తెలంగాణ స్టేట్ లెవెల్ బోర్డు నుంచి అయితే 7 మార్క్స్ యాడ్ తర్వాత అడిషనల్ మార్క్స్ యాడ్ తర్వాత సో క్వాలిఫై అయిన వాళ్ళైతే సో 5th ఫిబ్రవరి 2023 రోజు అనగా ఈ రోజే సో కంప్లీట్ అవుతున్నాయి. సో పార్ట్ 2 ఇంకెవరైనా చేసుకోని వాళ్ళు ఉంటే దయచేసి పార్ట్ 2 చేసుకోండి. అండ్ పార్ట్ 2 ఏ విధంగా చేసుకోవాలో కూడా మనం ఆల్రెడీ వీడియో చేసినాం, రైట్? డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాం. అయితే తప్పులు ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, సో దాంట్లో ఒకవేళ తప్పులు పోతే ఏం చేయాలి అంటే అక్కడక్కడ కొన్ని ఎడిట్స్, స్కూల్ నేమ్స్ అక్కడక్కడ, లేదా అసలు మా దగ్గర బోనోఫైడ్సే లేవు. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే సో ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఏమైనా తదుపరి చర్యలు ఏమున్నాయి, అంటే పార్ట్ 2 డిసెంబర్లో జరిగింది కదా, సో అప్పుడైతే వాళ్ళకైతే ఎగ్జామ్షన్ ఇచ్చింది కదా, సో ఇప్పుడు ఇస్తారా? ఒకవేళ ఇస్తే మనం ఎస్ఐ లేదా హెడ్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరిని కలవాలి, డీజీపీ, ఈ విధంగా ఉన్నాయి కదా. సో వాటికి సంబంధించిన కొన్ని డౌట్స్ అయితే అడగడం జరిగింది. అండ్ అదే విధంగా కొంతమంది లిస్ట్లో వచ్చింది పేరు, బట్ లాగిన్ అయినప్పుడు లేదు అని చూపించడం జరుగుతుంది అని అంటున్నారు. సో వాటికి సంబంధించి కూడా మనము టీఎస్ఎల్పిఆర్పి బోర్డు వాళ్ళకి కాల్ చేసినప్పుడు కూడా వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు, రైట్? సో ఈ విధంగా అయితే ఉన్నాయి. సో వాటిని అయితే పూర్తి ఒకసారి అయితే మనం తెలుసుకుందాం, రైట్? సో ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకున్నాం కదా, సో అక్కడక్కడ కొన్ని తప్పులు అయితే జరగడం ఉంటుంది కదా. సో వాటికి సంబంధించి అయితే ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు ఉంటుంది అంటేనంటే సో మెయిన్స్కి ముందు కానీ మెయిన్స్ తర్వాత కానీ ఉంటుంది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఏమి ఇవ్వలేదు. ఈ రోజు అయితే మనకి 5th ఫిబ్రవరి అంటే ఈరోజు కంప్లీట్ అవుతుంది పార్ట్ 2 అప్లికేషన్ అయితే చేసుకోవడానికి. అండ్ మనకి దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ 8th ఫిబ్రవరి నుంచి అయితే రావడం జరుగుతుంది, రైట్? సో 8th ఫిబ్రవరి మార్నింగ్ 8 AM టు 12th midnight అండ్ 10th ఫిబ్రవరి 8 నుంచి 10 తారీఖు మధ్యలో అయితే ఇవ్వడం జరుగుతుంది అడ్మిట్ కార్డ్స్. అండ్ మనకి ఫిజికల్ ఈవెంట్స్ వచ్చేసి 15th ఫిబ్రవరి అయితే జరపడం అయితే జరుగుతుంది. అండ్ ఎడిట్ ఆప్షన్ అనేది మనకి ఇస్తారు అని ఖచ్చితంగా అఫీషియల్ బోర్డు ప్రెస్ నోట్ ఇచ్చిండ్రు కాబట్టి ఖచ్చితంగా ఇస్తారు. బట్ అది ఎప్పుడు అనేది మనకైతే సో క్లారిటీ లేదు. సో ఖచ్చితంగా మెయిన్స్ ముందు కానీ మెయిన్స్ తర్వాత కానీ 100% అయితే ఇస్తారు. ఆ తర్వాత బోనోఫైడ్స్ అయితే ఇంతవరకు లేవన్న వాళ్ళకైతే సో వీలైతే రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేయొచ్చు. ఒకవేళ రెసిడెంట్ సర్టిఫికేట్ లేకుంటే మనం ఇన్కమ్ క్యాస్ట్ ఏ విధంగా తీపిస్తామో దానిలాగానే తీపిచ్చి పెట్టొచ్చు. ఈరోజు ఆఖరి తేదీ ఉంది అండ్ సండే కూడా ఉంది. సో అదే ఈ విధంగా అయితే ఉంది కాబట్టి కొంచెం ఆలోచించాలి. అండ్ డేట్ అయితే పెంచుతారని అడుగుతున్నారు. పెంచరా అనేది మనకైతే అఫీషియల్ నోటీస్ అయితే లేదు, బట్ పెంచకపోవచ్చు అని చెప్తున్నాం. అండ్ అదే విధంగా పార్ట్ 2 డిసెంబర్లో ప్రెగ్నెంట్ ఉమెన్కి ఏ విధంగా అయితే ఉన్నాయో ఇప్పుడు కూడా అదే విధంగా అయితే మనకైతే ఎగ్జామ్షన్ అయితే ఇస్తారు ఖచ్చితంగా. సో దానికి సంబంధించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా రావాల్సి ఉంది, రైట్? సో ప్రీవియస్ కూడా 2022 డిసెంబర్లో కూడా సో ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్న వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంది కాబట్టి సో అవే టర్మ్స్ అండ్ కండిషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇప్పుడు కూడా వర్తిస్తాయి, రైట్? సో టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అప్పుడు ఏ విధంగా ఉందంటే సో ఆల్రెడీ ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్న వాళ్ళు అయితే ఏంటంటే వాళ్ళు అప్పుడు అంటే ఎప్పుడైతే ఈవెంట్స్ ఉన్నాయో ఆ రోజే ఈవెంట్స్ లోపల పాల్గొనాల్సిన అయితే అవసరం అయితే లేదు. సో వాళ్ళకైతే ఒక సపరేట్ డేట్ అయితే ఇస్తామని అయితే పేర్కొనడం జరిగింది. సో ఇప్పుడు కూడా అదే విధంగా ఇస్తారు. సో ఆల్రెడీ పార్ట్ 2 చేసిన వాళ్ళు కొన్ని తప్పులు ఉంటాయి కదా, సో ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే సో ఆల్రెడీ పార్ట్ 2 అంటే డిసెంబర్ పార్ట్ 2 చేసినప్పుడు కూడా కొన్ని తప్పులు ఉన్నాయి, సో చాలా మందివి. సో అయినప్పటికీ వాళ్ళకి హాల్ టికెట్ రావడం జరిగింది. అదే విధంగా సో ఈవెంట్స్ కూడా కంప్లీట్ అయినాయి సక్సెస్ఫుల్లీ. సో అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి సో ఇప్పుడు ఎవరైతే ఆఫ్టర్ 7 మార్క్స్ అడిషనల్లీ యాడ్ అయినాయి కదా, సో ఆ తర్వాత పార్ట్ 2 చేసిన వాళ్ళకు కూడా అక్కడక్కడ కొన్ని ఏమైనా తప్పులు పడితే సో ప్రాబ్లం అయితే ఏముండదు. అడ్మిట్ కార్డ్ అయితే రావడం జరుగుతుంది. ఈవెంట్స్ కూడా విజయవంతంగా అయితే కంప్లీట్ చేసుకుంటారు. ఆ తర్వాత మెయిన్స్కి ముందల కానీ మెయిన్స్ తర్వాత కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు కానీ సో మనకు ఖచ్చితంగా ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అప్పుడైతే ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకేమైనా సర్టిఫికేట్స్ లేకున్నా కూడా సో చాలా మంది నాన్ క్రిమి లేయర్ లేదు, సో పెట్టాలా పెట్టలేదా అంటుండ్రు. అండ్ అదే విధంగా కొంతమంది బీసీ వాళ్ళు నాన్ క్రిమి లేయర్, రైట్? కొంతమంది క్యాస్ట్ సర్టిఫికేట్ నాన్ క్రిమినల్ ప్లేస్ లో పెట్టినామని అంటున్నారు. సో ప్రజెంట్ అయితే ఏం కాదు. సో ఒరిజినల్ అయితే నాన్ క్రిమినల్ ఉంటేనంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు పెట్టినా కూడా సో యాక్సెప్ట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి సో మీరైతే తీపిచ్చి పెట్టుకోండి. అండ్ అదే విధంగా రెసిడెంట్ సర్టిఫికేట్ ఎవరికైతే బోనోఫైడ్స్ లేవో వాళ్ళైతే పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకే విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. మనం ఎమర్జెన్సీ రెస్పాన్స్ అయితే ఉంటుంది. అండ్ అదే విధంగా ఇంకేమైనా ఇప్పుడు మళ్ళీ కూడా ఇప్పుడు దీంట్లో కూడా ఫ్రాడ్ ఉంది అని కూడా మళ్ళీ ఆందోళన అయితే రావడం జరుగుతుంది. బట్ ఏది ఏమైనప్పటికీ మన అయితే ఇలా నడుస్తూనే ఉంది. ఎందుకంటే ఒక కాన్స్టెంట్ అయితే లేదు కాబట్టి టీఎస్ఎల్పిఆర్బి
కాబట్టి ఇంకా ఆందోళన అయితే జరుగుతూనే ఉన్నాయి. చూడాల్సి ఉంది ఎంతవరకు వస్తుందో. బట్ ఇప్పుడైతే ఈవెంట్స్ డేట్స్ అయితే రావడం జరిగింది. 15th ఫిబ్రవరి అండ్ అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి 8th to 10th అయితే మనకైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ డేట్ ఏమన్నా ఎక్స్టెండ్ చేస్తారా అనేది కూడా మనకైతే ఏం అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. మేబీ చేయకపోవచ్చు అనుకుంటున్నాం. చేస్తే సంతోషం, రైట్? సో ఆల్రెడీ ఎందుకంటే ఈరోజు 5th, ఈరోజు ఏమైనా లాస్ట్ డే ఏమైనా తీసుకోదామంటే కూడా సండే ఉంది అని చాలా మంది అడుగుతున్నారు. కొంతమంది బోనఫైడ్స్ లేవు అంటే స్కూల్లో ఉన్నాయి, మా దగ్గర బోనఫైడ్స్ లేవు, సో వాళ్ళకి స్కూల్ ఉంటే బాగుంటుంది అంటున్నారు. కాబట్టి పెంచింటే సంతోషం, బట్ పెంచకుంటే ఏం చేయలేము. ఎందుకంటే ఆల్రెడీ చాలా వెనుకబడిపోయింది ఇప్పుడు అడిషనల్ 7 మార్క్స్ తర్వాత. కాబట్టి తొందరనే చేస్తున్నారు, రైట్? సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కాంటాక్ట్ కావచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. మర్చిపోకండి సుమా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.